హలో గుడ్ మార్నింగ్ అండి. ఇదిగో మా పాప వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ చూడండి. ఇలా అంతా మంచుతో మూసుకుపోయింది చూసారా? కార్లన్నీ మూసుకుపోయినవి. మొత్తము దారి అంతా మూసుకుపోయింది. ఇది అపార్ట్మెంట్ ముందు కార్లు ఇలా పెడతారు. అంతా మొత్తం మంచుతో. కానీ చాలా ఇబ్బంది కదా. వీళ్ళు కార్లు తీయాలన్నా పోవాలన్నా చాలా కష్టము. చూడండి పాప నడుస్తుంది. కానీ ఈ మంచులో గట్టిగా నడుస్తేనే మనం నడవగలుగుతామంట. లేదు అంటే పడిపోయినామనుకో చాలా దెబ్బలు తగులుతాయి. మంచు కదా. చూడండి తను నడుస్తూ గట్టిగా నడవాల. షూ కూడా మంచులో వేసుకొని పోయే షూలే ఉండాలంట. చూడండి ఈమె బాల్కనీలో చూడండి పిట్టలు ఇంత మంచులో అయినా పిట్టలు చూసారా బాల్కనీలో ఎంత చక్కగా వచ్చి ఆడుకుంటున్నాయి. ఏదో ముక్క వేసింది దాన్ని పట్టుకొని ఇంకా 2-3 పిట్టలు అలా ఆడుకుంటున్నాయి. అక్కడ మొత్తం బాల్కనీలోకి కూడా మంచు వచ్చేసింది చూడండి. ఆమె కూర్చోనికి చైర్ వేసుకుంది కూడా అంతా మంచుతో కప్పబడిపోయింది. కానీ చాలా ఇబ్బంది కదా అక్కడ ఇలా ఉంటే. చూడండి కార్లు కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. మంచు పడిపోయి మొత్తం కప్పబడిపోయింది కదా. ఈ విధంగా క్లీన్ చేస్తారు. కింద ఉంది ఐస్ ముక్క. ఇదిగోండి వీళ్ళు నైట్ కార్లో వెళ్తున్నారు. చూడండి మంచి దారి అంతా చూసారా ఎలా ఉన్నదో. దారంతా ఇట్లా వర్షం పడుతున్నట్టుగానే మంచు పడుతుంది. నైట్ వెళ్తున్నారు వీళ్ళు. మొత్తం గ్లాస్ పైన అంతా మంచు పడుతుంది చూడండి. వర్షంలాగా పడుతుంది చూసారా. అసలు వర్షమే అనుకో, మనకేమో వాటర్ పడుతుంది, అక్కడ చూడండి మంచు ఎట్లా పడుతుందో. కానీ మనం అనుకుంటాము మన అమ్మాయిలు అక్కడ పోయి మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు అనుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు మన రిలేటివ్స్ కూడా అలాగే అనుకుంటారు. కానీ వాళ్ళు పడే బాధలు వాళ్ళకు ఉంటాయండి. ఇక్కడ నుంచి ఏదో పరుగు పరుగున ఏదో మేము అక్కడ పోయి కోస్తాం తీస్తాం అని పోతారు తప్ప పోయాక తెలుస్తుంది వాళ్ళకి ఎంత బాధ అనేది. వాళ్ళు పడే బాధలు కూడా చాలా ఉంటాయండి. మనం అనుకుంటాం ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం, కానీ కాదు. మా పాప అయితే చాలా సఫర్ అవుతుంది కూడా, బాధపడుతుంది కూడా. ఎందుకు వచ్చానా అని. ఎందుకంటే ఉద్యోగాలు దొరికాయి, చదువుకొని పోతారు, చదువు అయిపోయాక ఉద్యోగాలు దొరకవు, చాలా ఇబ్బంది పడతారు. సరే ఇలా పడుతూ ఉంటే అసలు ఇక్కడ ఎంత బాగుంటుంది మన హైదరాబాద్లో మన దగ్గర. అక్కడ చూడండి దేనికైనా ఇబ్బందే కదా. చూడు పిట్టలు చూడు, ఎండిపోయిన చెట్ల పైన అయినా కానీ ఆ పిట్టలు ఆ మంచులో ఎలా ఉన్నాయి చూసారా. ఎండిపోయిన చెట్ల పైన అన్ని పిట్టలు ఉన్నాయి చూడండి. వాటికి అసలు చలి అంటూ లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నానండి నేను మీకు.